5,000 లెక్క సరిపోయిందన్న, బాగా చూసుకో. సరే అన్న, ఉంటా. ఆ డబ్బులేంట్రా? వీధి కుక్కల్ని OLX లో పెట్టి అమ్మేశాను మావా. 5,000 వచ్చాయి. ఇది కుక్కల్ని OLX లో పెట్టి అమ్మేశావా? అవును మావా. నాకు అర్థం కాలేదు సార్. కుక్కల OLX లో పెట్టి అమ్మటం ఏంట్రా? ఛీ, డబ్బుల కోసం ఇంతకు తెగిస్తావా? తప్పుగా తీసుకోకు మావా, అలా చేయడానికి ఒక కారణం ఉంది. డబ్బుల కోసమేగా? కాదురా, వీధిలో చాలా కుక్కలు తిండ్రొక్క చాలా ఇబ్బంది పడుతున్నాయి. OLX లో పెడితే ఎవరన్నా తీసుకొని టయానికి ఫుడ్ పెట్టి మంచిగా చూసుకుంటారు కదా, అందుకే అలా చేశాను. ఈ డబ్బులు కూడా మంచిగా వాడతాను. సారీ మామా, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నేను నీలాగే చేస్తాను. థ్యాంక్ యూ మావా. ఆగండి అన్న, వాడిని ఎందుకు కొడుతున్నారు? ఈ నాయాలు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు ఈ నాయాలు? నా కొడుకుని ఎవరికో డబ్బున్నోడికి OLX లో పెట్టి అమ్మేశాడు అయ్యా. ఏంది మామ వాళ్ళు చెప్పేది? యో, ఇప్పుడు ఆకలితో ఏడుస్తున్నాడయ్యా, అందుకే OLX లో డబ్బులు వాళ్ళకి అమ్మేశాను. ఇప్పుడు వాడు కడుపు నిండా తింటాడు తెలుసా? నీకు ఇలా దూరం ఐడియా సోమేరు నా కొడుకు ఎవరురా? థ్యాంక్స్ అన్న. ఈ క్వశ్చన్ అడగనేమో అని టెన్షన్ పడ్డా. ఈ ఐడియా ఇచ్చింది ఈ సోంబేరు నా కొడుకే. ముందు నా కొడుకునే ఇంకా నీ అమ్మ చెత్త నా కొడతా. రే మామా, ఆ కుక్కని OLX లో పెట్టి అమ్మేద్దామా? నువ్వు మనిషి పశువారా? సబ్స్క్రైబ్. ఇదిగో అన్న 5,000. లెక్క సరిపోయిందన్న, బాగా చూసుకోండి. సరే అన్న, ఉంటా. ఆ డబ్బులేంట్రా? వీధి కుక్కల్ని OLX లో పెట్టి